ఏపీ సెక్రటేరియట్ లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. ఈ సమావేశానికి మంత్రులతో పాటు వివిధ శాఖల విభాగాధిపతులు హాజరయ్యారు. 10 అంశాల అజెండాతో మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. ఐటీ అండ్ గ్లోబల్ కెపాసిటీ సెంటర్ల పాలసీ, ఏపీ టెక్స్టైల్ అండ్ గార్మెంట్స్ పాలసీకి ఆమోదం తెలపనుంది కేబినెట్. మారిటైమ్ టూరిజం, స్పోర్ట్స్ పాలసీలపై చర్చించి ఆమోదించనుంది ఏపీ మంత్రివర్గం. ఏపీ సెక్రటేరియట్ లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. భేటీకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి లైవ్ ద్వారా అందిస్తారు. కాంతి, శ్వేత, కాసేపటి క్రితం ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ కేబినెట్ సమావేశం జరుగుతుంది. 10 అంశాలతోటి ఎజెండాతో ఈ కేబినెట్ సమావేశం అనేది ప్రారంభమైంది. కేబినెట్ సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేందుకు ఈ కేబినెట్ సమావేశంలో చర్చించబోతూ ఉన్నారు. ఏవైతే కొన్ని పాలసీస్ అమలుతో పాటుగా ఏవైతే ప్రజలకు అందుబాటులో సంక్షేమ పథకాలు ఇస్తారని చెప్పారో సంక్షేమ పథకాలకి సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఈరోజు కేబినెట్ ఆమోద ముద్ర తీసుకోబోతోంది. అలాగే ఏదైతే పీడిఎస్ రైస్ అక్రమ రవాణా విషయంలో కూడా ప్రభుత్వం సీరియస్గా ఉంది. దీనికి సంబంధించినటువంటి దానిపైన కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంతో పాటుగా ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి విషయంలో కూడా ప్రభుత్వం సంక్రాంతి నుంచి దీనిని అమలులోకి తీసుకువచ్చే యోచన చేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి విధి విధానాలన్నింటిపైన కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో చర్చించబోతున్నారు. మొత్తం 10 ఎజెండాలతోటి ఈ కేబినెట్ సమావేశం అనేది ప్రారంభమైంది. ఐటీ అండ్ గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ పాలసీ 4.0, అలాగే ఏపీ టెక్స్టైల్స్ అండ్ గార్మెంట్స్ పాలసీ, అలాగే ఏపీ మ్యారిటైమ్ పాలసీ, అలాగే ఏపీ టూరిజం పాలసీ, స్పోర్ట్స్ పాలసీ పైన ఈరోజు కేబినెట్ సమావేశంలో చర్చిస్తారు. ఈ కేబినెట్ సమావేశంలో చర్చించాల్సినటువంటి ఈ కీలక అంశాలతో పాటు రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో, అలాగే సోషల్ మీడియా దీనికి సంబంధించినటువంటి కేసులు, అలాగే సోషల్ మీడియాలో అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడుతున్న వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలి, దానికోసం ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అనే దానికి సంబంధించి కూడా కేబినెట్లో ఈరోజు కీలక చర్చ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాల అమలు, కొత్త రేషన్ కార్డులకి సంబంధించినటువంటి, అలాగే దీనికి కొత్త పెన్షన్లకి సంబంధించినటువంటి అంశంలో కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మొత్తం 10 ఎజెండాలతోటి కాసేపటి క్రితం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. శ్వేత. రైట్ కాంతి, థ్యాంక్ యూ.